హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము కిచెన్. టేస్టీ రెసిపీసే కాదండి, యూస్ఫుల్ కిచెన్ టిప్స్ కూడా మన ఛానల్లో ఉంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్ తోటి ఏ రెసిపీ చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్గుని మనం డిఫరెంట్ వేస్లో కూడా చేసుకుంటూ ఉంటాం కదా. ఈ వీడియోలో నేను ఎగ్గు మసాలా కారంని ప్రిపేర్ చేశాను. నేను ఎలా చేశాను అన్నది ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ఆనియన్స్ని సన్నగా పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా చిన్న పీసెస్కి అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే ఇంకా కర్రీ టేస్టీగా ఉంటుంది, అలాగే మనకి రైస్లో కూడా బాగా కలుస్తుంది. ఆనియన్స్ పచ్చిమిర్చి వేయించేటప్పుడే సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో కొంచెం కచ్చాపచ్చాగా వేయించుకుందాము. ఈ కర్రీకి ఆనియన్స్ డీప్ ఫ్రై లాగా వేగాల్సిన అవసరం లేదండి, కొంచెం పచ్చిగా వాసన పోతే సరిపోతుంది. ఎక్కువ టైం కూడా తీసుకోదు, జస్ట్ 5 మినిట్స్లోనే మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకుంటాము. సాంబారు, రసము ఇలా ఏదైనా గ్రేవీ కర్రీలు చేసుకున్నప్పుడు సెకండ్ కర్రీగా ఇది బాగా యూజ్ అవుతుంది. ఉట్టి ఎగ్ తినలేము అనుకున్న వాళ్ళు వితిన్ 5 మినిట్స్లోనే ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆనియన్స్ సగం వేగిన తర్వాత ఎగ్ని ఇలా ఘాట్లు పెట్టుకొని ఆనియన్స్తో పాటు ఒక 2 మినిట్స్ వేయించుకొని ఏ కారమైనా వేసుకోవచ్చండి. నేనైతే మసాలా కారం వేశాను, కొబ్బరి కారం వేసుకున్నా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. సాంబారు రసంతో ఎగ్ కర్రీ డెడ్లీ కాంబినేషన్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందా? ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టేస్టీ వంటలే కాదండి, మనకి ఎంతో బాగా యూజ్ అయ్యే కిచెన్ టిప్స్ కూడా మన ఛానల్లో డైలీ పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.